హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1613. ఈరోజు డేటెడ్ 12th September 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. అసలు ఓపిక లేదు, ఫీవర్గా అసలు చాలా ఇబ్బందిగా ఉంది. బట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, మంచి మంచి న్యూస్ ఉన్నాయి. సో నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తాను. వాయిస్ ఎలా ఉన్నా కొంచెం ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వని, కొంచెం ఫీవర్ తగ్గితే ఇంకా కొంచెం బెటర్గా తీసుకురావాలని ట్రై చేస్తాను. మంచి మంచి ఆఫర్స్ కూడా రివీల్ అవుతున్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సందర్భంగా ఐఫోన్స్ మీద మనకి ప్రైస్ రివీల్ చేశారు లాస్ట్ నైట్. iPhone 16 51,999, iPhone 16 Pro మీకు 69,999, అలాగే iPhone 16 Pro Max 89,999 విత్ కార్డ్ ఆఫర్స్ వస్తుంది. నన్ను అడిగితే iPhone 16, iPhone 16 Pro ఇవి రెండు కూడా తోపు డీల్స్. 16 Pro మ్యాక్సిమం ప్లాన్ చేసుకోండి, చాలా మంచి ఫోను, చాలా తక్కువ ప్రైస్లో, నియర్లీ 50% డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. దీని మీద నేను ఆల్రెడీ మార్నింగ్ కూడా వీడియో చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మంచిది. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ప్రో ప్లాన్ చేసుకోండి. అయితే iPhone 16 మీద రాత్రి వీళ్ళు ఎలాంటి కార్డ్ ఆఫర్ అనౌన్స్ చేయలేదు. బట్ ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే, ఫ్లిప్కార్ట్ అఫీషియల్గా మీ పేజ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఫ్లిప్కార్ట్లో అఫీషియల్గా కార్డ్ ఆఫర్ని రివీల్ చేశారు. ఇప్పుడు iPhone 16 మీకు కార్డ్ ఆఫర్తో అరౌండ్ 48,399 రూపాయలకి రాబోతుంది. అంటే అప్రాక్సిమేట్గా 48,000. 48,000కి iPhone 16 అంటే అసలు భయంకరమైన డీలు. కాకపోతే ఫ్లిప్కార్ట్ స్ట్రాటజీస్ మీకు తెలుసు, మీకు వితిన్ 5 minutesలోనే ఎక్స్పైర్ అయిపోద్ది డీలు. అందుకని 21వ తారీఖు మిడ్ నైట్, అంటే 22వ తారీఖు మార్నింగ్ యాక్టివ్గా ఉండండి. మిడ్ నైట్ 12 o'clock యాక్టివ్గా ఉండండి. ఒక 10 నిమిషాలు మ్యాక్సిమం దొరుకుతుంది మీకు. బట్ ఈ కార్డ్ ఆఫర్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ మీద విత్ క్యాష్ బ్యాక్ ప్లస్ కార్డ్ ఆఫర్, ఇన్స్టాంట్ కార్డ్ ఆఫర్ ప్లస్ క్యాష్ బ్యాక్ రెండు కలుపుకొని మీకు 48,000 బెస్ట్. నన్ను అయితే నేను రీసెంట్గా కూడా మీకు చెప్పాను, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ తీసుకోండి, చాలా బెటర్ డిస్కౌంట్స్ వస్తాయి అని. సో ఒకవేళ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. నన్ను అడిగితే iPhone 16 మీకు ఆ బడ్జెట్లో ఉంది, కావాలనుకుంటే iPhone 16 తీసుకోండి. లేదు నా బడ్జెట్ని కొంచెం స్ట్రెచ్ చేసుకోగలం అనుకుంటే 16 Proకి వెళ్ళిపోండి. నన్ను అడిగితే అది చాలా బెటర్ డీల్ అనమాట. అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్లోనే మీకు చాలా రకాల డీల్స్ ఓపెన్ అవుతున్నాయి. లైక్ మీకు పోకో M7 మీకు 8,999కి రాబోతుంది విత్ 5G. సో ఎంట్రీ లెవెల్లో చాలా మంచి ఫోన్, అది చెక్ చేసుకొని, ఇది కూడా చాలా బెటర్ డీల్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ వాళ్ళు ఈరోజు క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 5ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇది చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట, చాలా లేటెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అప్ టు 140 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది క్వాల్కమ్ చిప్ సెట్స్ మీద. అండ్ దీంట్లో మీకు 0 to 50% జస్ట్ 5 minutesలోనే ఛార్జ్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అప్కమింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనం అప్ టు 140 watts చూసే అవకాశం అయితే ఉంటుంది, ఈవెన్ క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు కూడా. ఇది ఒక మంచి అప్డేట్ అనమాట. నెక్స్ట్ మనకి మోటోలో నుంచి. మోటోలో ప్యాడ్ 60 నియో అని చెప్పి ఒక ట్యాబ్ని లాంచ్ చేశారు. అరౌండ్ 18,000 పెట్టారు. స్పెసిఫికేషన్స్ మాత్రం యావరేజ్గా ఉన్నాయి. నన్ను అడిగితే బెటర్ టు స్కిప్. రెడ్మీ ప్యాడ్ 2 Pro ఇలాంటివి అయితే చాలా బెటర్ ప్రైస్లో వస్తాయి ఇంకా. సో 11 inches డిస్ప్లే, 2.5K రెజల్యూషన్, డైమండ్స్ 6300 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 8 megapixel, ఫ్రంట్ సైడ్ 5 megapixel, 7000 mAh బ్యాటరీ, 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఏమి ఇస్తున్నారు. నన్ను అడిగితే స్కిప్ చేసుకోవడం బెటర్. రెడ్మీ ప్యాడ్ ప్రో లాంటిది ఇంకొంచెం బడ్జెట్ని స్ట్రెచ్ చేసుకుంటే షామీ ప్యాడ్ 6, ప్యాడ్ 7 కూడా వస్తాయి. సో నన్ను అడిగితే అవి చూసుకోవడం బెటర్. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు X300 మీద ఫ్రంట్ సైడ్ మీకు 50 megapixel కెమెరాని యూజ్ చేయబోతున్నారు. అంటే 32 megapixel ప్లేస్లో 50 megapixel సెల్ఫీ కెమెరాని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. ఇది ఒక చాలా మంచి అప్గ్రేడ్ అనమాట. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు ఈ రోజు నుంచి మన ఇండియాలో iPhone 17 సిరీస్, అలాగే వాచ్ సిరీస్, అలాగే AirPods Pro 3 వీటికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ ఈ రోజు నుంచి తీసుకుంటున్నారు. ఒకసారి చెక్ చేసుకుని ఎవరైనా ప్రీ ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే iPhone 17 కావాలనుకుంటే ప్రీ ఆర్డర్ చేసుకోండి. చాలా మంచి ప్రైస్లో పెట్టారు, అంటే బెటర్ స్పెసిఫికేషన్స్, మంచి అప్గ్రేడ్ చేశారు. కావాలనుకుంటే దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు శాంసంగ్ ఫోన్ మీద మధ్యాహ్నం ఒక డీల్ వచ్చింది, చిన్న రీల్ చేశాను. వితిన్ 20 minutesలో దాన్ని డిలీట్ కూడా చేశాను. యాక్చువల్గా అది చాలా రకాల సోర్సెస్ నుంచి చెప్తున్న న్యూస్ ఏంటంటే అది ప్రైస్ వస్తుందని చెప్తున్నారు. బట్ దెర్ ఈజ్ నో అఫీషియల్. ఫ్లిప్కార్ట్ పేజ్లో స్క్రీన్ షాట్ కనపడట్లేదు, అమెజాన్లో కూడా కనపడట్లేదు. నేను నోటీస్ చేసిన వెంటనే వితిన్ 15 to 22 minutes అనుకుంటా అప్రాక్సిమేట్గా డిలీట్ చేసేసాను. సో డిఫరెంట్ సోర్సెస్ ఫాలో అవుతుంటాం కదా, మిస్టేక్ అయితే జరిగింది. సో అది తప్పుగా అనుకుంటే క్షమించండి. అది ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి డీల్ చెప్తాను. యాక్చువల్గా చాలా మంచి డీల్ ఇది. ఒకవేళ రాకపోతే తిట్టుకోవద్దు, మీ డబ్బులు అయితే మీకు ఎక్కడికి పోవు. మీకు నమ్మకం ఉంటేనే ట్రై చేసుకోండి. అజియోలో గోల్డ్ లూట్ నడుస్తుంది. అది ఎట్లా ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి 95% క్యాన్సిల్ అవుతుందని అనుకున్నాను. ఆ 5% పీపుల్కి వచ్చిన అదృష్టమే. 10 grams గోల్డ్స్ మనకు రెగ్యులర్ ₹1,00,000 దాకా ఉంటుంది, అరౌండ్ 50,000కే వస్తుంది. సో నన్ను అడిగితే తోపు డీలు. చాలా రకాల కాయిన్స్ ఉన్నాయి, అది కూడా మళ్ళీ బెస్ట్ సెల్లర్స్. ఎవరు? WHP జ్యువెలర్స్. అది చాలా పెద్దది ఇండియాలో. ఆన్లైన్ గోల్డ్ కాయిన్స్ అంటే ఫస్ట్ బెంగళూరు రిఫైనరీ, అలాగే WHP జ్యువెలర్స్ వీళ్ళని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎవరైనా. నేను కూడా WHP జ్యువెలర్స్ నుంచి ఇంతకుముందు తీసుకున్నాను.
సో అలా చూసుకుంటే చాలా బెటర్ డీల్. కాకపోతే నా డౌట్ ఏంటంటే ఇంత తక్కువకి ఎందుకు ఇస్తారు అనేది క్వశ్చన్. అందుకే నేను మీకు కొనుక్కోండి అని చెప్పట్లా, ఆ డీల్ కింద కూడా రాశాను క్లియర్గా. దాంట్లో మీకు ఒకవేళ క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ అవుద్ది, బట్ మీ డబ్బులు అయితే ఎక్కడికి పోవు, అజియో కాబట్టి అడిగి పోవు, వెనక్కి వస్తాయి మీ డబ్బులు, మీ కార్డులోకి యాడ్ అవుతాయి. బట్ డెలివరీ అయితే అదృష్టం, డెలివరీ కాకపోతే లైట్ తీసుకోండి. బట్ ఇదైతే చాలా మంచి డీల్, చెక్ చేసుకోండి. మీకు అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. అందుకే ఇలాంటి డీల్స్ ఛానల్లో వస్తాం. మధ్య 4 గంటలకో 5 గంటలకో వచ్చింది ఆ డీల్, నేను పోస్ట్ చేశాను. చాలా కాబట్టి టెక్ న్యూస్ చేద్దాం అనుకున్నా, అప్పుడే చేద్దాం అనుకున్నా కానీ అది వర్కౌట్ అవుద్దో లేదు. అందుకే మీకు ముందే రీల్ కానీ ఇలాంటివి చేయకుండా టెక్ న్యూస్లో యాడ్ చేశాను దీన్ని. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. వస్తే పండగ, రాకపోతే లైట్ తీసుకోండి. నన్ను తిట్టడానికి అయితే లేదు దాంట్లో, ఎందుకంటే అది వచ్చింది డీలు, నేను కూడా పెట్టాను. నేను కూడా ₹1,00,000 పెట్టి ఆర్డర్ పెట్టాను నేను కూడా. బట్ అది వస్తుందో లేదో నాకు కూడా తెలియదు. ప్రయత్నం అయితే చేయాలి కదా, మానవ ప్రయత్నం అది. ఎక్కడికి డబ్బులు అయితే ఎక్కడికి పోవు, గుర్తుపెట్టుకోండి. మీ డబ్బులు మీకు వస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే అది క్యాన్సిల్ అయితే మాత్రం ఏమనుకోవద్దు. ఇంకా ఇవి టెక్ న్యూస్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండండి, ఇలాంటి భారీ లూట్ డీల్స్ తెలుస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.